శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. గురుర్దేవో మహాదేవో గురుదేవ సదాశివః. గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్ప విషయం ఏంటంటే, వైశాఖ మాసము చాలా చాలా పవిత్రమైన మాసం వైశాఖ మాసము. ఈ వైశాఖ మాసం నందు ఏ పూజ కార్యక్రమాలు జరిపించినా కూడా మంచి ఫలితం వస్తుంది. అంతేకాకుండా నేను చెప్పేది మొట్టమొదటి ఏదైనా సంతానం కోసం చెప్పుచున్నా. ఈ మధ్యకాలం నందు చాలామంది సంతానం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఔషధాలు సేవిస్తూ ఉన్నారు, ఏదో ఇబ్బందికరంగా సమస్య అనుభవిస్తూ ఉన్నారు. ఏం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అంటే కనుక నేను చెప్పే విధంగా మీరు ఆచరించండి. ఖచ్చితంగా 100% మీకు గర్భం తాళుస్తుంది. ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించారంటే కనుక. ఏంటి ఆ పరిహారం అంటే కనుక, ప్రతి నిత్యం కూడా వైశాఖ మాసం అనే రోజులు అవకాశం బట్టి మీరు ఇబ్బంది సమస్యలు ఉన్నప్పుడు వదిలిపెట్టి మిగతా మొత్తం చెయ్యండి. ఎలా చెయ్యాలి అని కనుక, ప్రాతకాలమున అంటే అవకాశం బట్టి పళ్ళని చుక్కబెట్టుకొని ప్రాతకాలం చాలా శ్రేయస్కరము. ఎలా చెయ్యాలి అని కనుక, ఒక రాగి బిందెలో కానీ ఇత్తడి బిందెలో కానీ, చిన్న చెంబులు కావు, కొద్దిగా పెద్దపాటి, కింద ఏర్లు నానేటట్టు రాగి చెట్టుకి రాగి చెంబులో నీళ్లు కానీ ఇత్తడి చెంబులో నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేయండి. వేసి చెట్టు దగ్గర తీసుకొని వెళ్ళేసి చెట్టు మొదట్లో పొయ్యండి. పోసి సంతాన సౌభాగ్యం మంత్రం పెడతాను, అది ఆ చెట్టు కింద కూర్చొని చదవండి. 11 సార్లు కానీ 21 సార్లు కానీ, లేదనుకుంటే కనుక ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఆ మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయవచ్చు. ఎలాంటి సమస్య ఉన్నా, గర్భాశయ దోషాలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అంతే కాకుండా కొంతమందికి ఇబ్బందికరంగా అభాషణ జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. ఒకవేళ కనుక దంపతుల మధ్యలో అన్యోన్యంగా లేదనుకో, వారు ఏం చేయండి అంటే కనుక, రాగి చెట్టు కింద కూర్చొని తమలపాకులో గౌరీదేవిని చెయ్యండి. చేసి పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు గంధంతో పూజ జరిపించండి. జరిపించిన తర్వాత ఎర్రని పువ్వులు పెట్టండి. ఎరుపు నలుపు తెలుపు దారాలు చుట్టూ చుట్టండి. 16 కానీ 19 కానీ 21 కానీ 41 ప్రదక్షిణ కానీ చెయ్యండి. అందరూ ఏం చేయాలంటే కనుక ఆవాలతో దీపం పెట్టండి. ఎవరైతే ప్రదక్షిణ చేస్తూ ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా ఆవాలతో మాత్రం దీపం పెట్టండి. దీపం పెట్టి కొద్దిగా చక్కెర చెట్టు మొదట్లో చీమలకు వేయండి. ఎప్పుడైతే మీరు ఆ దీపం పెట్టడము, ఆ దీపం వేడికి కొద్దిగా అలా నీళ్ళు పోస్తారు కదా, ఆ నీళ్ళకి మంచి సువాసన దక్కుతుంది మనకి. ఆ సువాసన ద్వారా గర్భంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ప్రాతకాలం చేసాక చాలా చాలా శ్రేయస్కరము. ప్రతినిత్యం కూడా కొంతమంది అనుకుంటారు తలస్నానం చేయాలని చెప్పేసి, అవకాశం బట్టి మీరు ఒంటి స్నానం చేసుకొని కూడా పోయి దేవాలయం ప్రదక్షిణ చేసుకొని రావచ్చు. ఇబ్బంది ఏమి లేదు. దీపం పెట్టకుండా కుదరకుండా సరే ప్రదక్షిణ మాత్రం ఖచ్చితంగా చెయ్యండి. ఈ మంత్రం డిస్క్రిప్షన్ మొత్తం ఖచ్చితంగా చదవండి. 100% రిజల్ట్ వస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇబ్బంది సమస్యతో అనుభవిస్తూ ఉన్నారు. ఈ వైశాఖ మాసం నందు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిపించినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. అందులో ఈ వృక్షాన్ని చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ ప్రతినిత్యం కూడా చెట్టుకి తలబెట్టి తాగకూడదు. శనివారం నాడు మాత్రమే, ఎప్పుడైనా సరే వైశాఖ మాసం ఎప్పుడైనా సరే శనివారం నాడు మాత్రము ఖచ్చితంగా శిరస్సు తాకించి చెట్టుకి బాగుంది కదా, ఇది మొత్తం ఇలా పెట్టి నమస్కరించుకోవాలి. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమః. మిగతా వాళ్ళైతే ఈ మంత్రం చదవండి. నేను డిస్క్రిప్షన్లో పెట్టే మాత్రం సంతానం కోసం, కేవలం సంతానం కోసం మాత్రం చదవండి. పిండి దీపం పెడితే కనుక చెట్టు కింద చాలా శ్రేయస్కరము. అవకాశం బట్టి చూడండి. కావున
ప్రతి ఒక్కరికి కూడా ఈ వైశాఖ మాస పర్వదినాలు ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.